హాయ్ వెల్కమ్ టు సిడిఎస్ఎల్ ఫ్యామిలీ. ఈ వీడియో వచ్చేసి శని సింగనాపూర్ నుంచి ఛత్రపతి సంభాజీ నగర్కి వెళ్తున్నాము. ఈ సంభాజీ నగర్లో మేము చూసింది వచ్చేసి తాజ్ మహల్ అండి. అదే మినీ తాజ్ మహల్ అని కూడా అంటారు. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ పర్సన్ 40 రూపీస్. మేము 4 మెంబర్స్ కనుక 160 రూపీస్ అయ్యింది. అక్కడ పోగానే మనకు అలా కాయిన్స్ ఇస్తారు. కాయిన్స్ ఇచ్చి లోపలికి ఎంట్రీ అవ్వాలి. టికెట్ కి సపరేట్ కౌంటర్ తాజ్ మహల్ స్టార్టింగ్ లోనే కొంచెం దూరంలో ఉంటుంది. ఈ మినీ తాజ్ మహల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 to నైట్ 8 వరకు అండి. తాజ్ మహల్లోకి ఎంట్రీ అయిన వెంటనే అక్కడే ఫోటోషూట్ పాయింట్ ఉంటుందండి. అంటే ఒక అరువులాగా ఉంటుంది. ఆడ కూర్చుంటే మీకు ఈజీగా మొత్తం తాజ్ మహల్ అంతా వచ్చేస్తుంది. అక్కడ ఫోటో తీసుకుంటే చాలా బాగుంది అక్కడైతే. ఈ మినీ తాజ్ మహల్ ని వచ్చేసి బిబికా మక్బారా అంటారు. మక్బారా అంటే సమాధి అండి. ఔరంగజేబు తన భార్య కోసం కట్టించాడు. ఇది అప్పట్లోనే 7 లక్షలు అంట అండి. దీనికైన ఖర్చు 7 లక్షలు. ఔరంగజేబు వచ్చేసి ఆల్మోస్ట్ ఈ ఏరియాని 50 ఏళ్ళు పరిపాలించాడు. అందుకని అతని పేరు పెట్టినారు. కానీ ఇప్పుడు పేరు మార్చి ఛత్రపతి సంభాజీ నగర్ అని పిలుస్తున్నారు. ఈ వీడియోలో ఇదిగోండి సమాధి ఆమెది. ఢిల్లీకి వెళ్ళి ప్రపంచంలోనే 7వ వింతైన తాజ్ మహల్ ని చూడలేకపోయినా ప్రస్తుతానికైతే ఈ తాజ్ మహల్ ని చూసాం. ఓకే, బానే ఉంది. సరే, మాతో పాటు మీరు కూడా చూసేయండి. అలాగే మేమైతే చాలా ఫొటోస్ దిగాము. మినీ తాజ్ మహల్ మొత్తం తిరిగేసి అంత చూసేసి అక్కడే కొంచెం టీ ఫుల్ హెడేగా ఉంటే కొంచెం టీ తాగేసేసి ఎల్లోరా కేవ్స్ పక్కనే జ్యోతిర్లింగాల్లో ఒకటైన కృష్ణేశ్వర జ్యోతిర్లింగం వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఆ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.